అయితే ఈ షో నుంచి ఇండియన్ ఐడల్ సీజన్ 1 హిట్, 2 దాన్ని మించి హిట్ అయింది. ఇప్పుడు 3 అనేసరికి ఏంటంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుంటాయి కదా. సో వాళ్ళకి మీరు ఏమి ఎష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? 100% ఎవ్రీ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే బికాజ్ అందరు నేర్చుకుని రిఫైన్డ్ సింగర్స్ వచ్చారు. లాస్ట్ టైం మనం రా వాయిసెస్ విత్ గుడ్ సింగింగ్ చూసాము. ఈసారి రిఫైన్డ్ సింగర్స్ బాగా ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్గా నేర్చుకునే సింగర్స్ని చూస్తాం మనం. ఓకే. సో మొత్తం ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అదే ఈ సీజన్ స్పెషాలిటీ ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ట్రైన్డ్ సింగర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్య ఉండే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఎంజాయ్ చేస్తానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళు తక్కువ పాడారు, వీళ్ళు తక్కువ, మనమే జడ్జిమెంట్లు ఇచ్చేయచ్చు. ఇప్పుడు జడ్జిమెంట్ ఏమేస్తారు అనేది కూడా చాలా ఒక క్యూరియస్ ఫ్యాక్టర్ కింద ఉండబోతుంది. అవును. సో మొత్తాన్ని మీరు చెప్పేది వింటుంటే ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనిపిస్తుంది. సో ఆ స్వర సమరాన్ని విట్నెస్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మీ మధ్య ఉండే ఆ చిన్న చిన్న కొట్లాటలు, ఆ చిన్న చిన్న అలకలు, తాకతాలు, చిన్న చిన్న డైలాగ్స్ అవన్నీ కూడా షోని అంటే రేంజ్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. సో వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇండియన్ ఐడల్ సీజన్ 3. అంటే ఈ సీజనే కాకుండా ఇది ఒక 10-15 సీజన్లు అవ్వాలని, 10-15 సీజన్లోనూ గీతా మాదిరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పైన అనేసారు ఆల్రెడీ. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ గీతా గారు. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ.